హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యూటోరియల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి రీప్లేస్ చేయాలి అండ్ రిమూవ్ చేయాలి. సో డామ్ అనే టాపిక్లో ఈ ఫంక్షన్స్, ఈ మెథడ్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? సో 2 టైప్స్ అనమాట, రీప్లేస్ అండ్ రిమూవ్. సో ఫస్ట్ మనం రీప్లేస్ గురించి నేర్చుకుందాం. సో రీప్లేస్ మెథడ్ అంటే ఏమి? ఇప్పుడు మనం ఒక లిస్ట్ ఇచ్చామనుకోండి, ఆరెంజ్, బనానా, గ్రేప్స్, సో యాపిల్ అనేది ఒక లిస్ట్ ఇచ్చాం. ఈ లిస్టులో మనం రీప్లేస్ చేయడం అంటే ఈ వాల్యూని తీసేసి ఇంకో వాల్యూని పెట్టినాం. నేనేమనుకున్నాను అంటే బనానా తీసేసి గు అని యాడ్ చేయాలనుకున్నాను. సో ఇది రీప్లేస్ మెథడ్ అనమాట. నేను రీప్లేస్ చైల్డ్ మెథడ్ అంటే పేరెంట్కి చైల్డ్ని రీప్లేస్ చేయడం. ఓకేనా? సో నేను దాన్ని ప్రాక్టికల్ వేలో ఒకసారి చూపిస్తాను, చూడండి. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను HTML డాక్యుమెంట్ తీసుకున్నాను అండ్ సో జావాస్క్రిప్ట్ లింక్ అనేది ఇచ్చేసాను ఇక్కడ. ఓకేనా? సో ఫస్ట్ నేను ఏం చేయాలనుకున్నాను, సో వేరియబుల్ న్యూ ఎలిమెంట్ తీసుకొని డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్. సో క్రియేట్ ఎలిమెంట్ ఏది చేయాలనుకున్నాను, క్రియేట్ లిస్ట్ కదా. సో లిస్ట్ అనేది క్రియేట్ చేయాలనుకున్నాను. నెక్స్ట్ టెక్స్ట్ కూడా చేయాలి కదా. సో న్యూ టెక్స్ట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. తీసుకొని డాక్యుమెంట్ డాట్ క్రియేట్ టెక్స్ట్ నోడ్. ఓకే, క్రియేట్ టెక్స్ట్ నోడ్. సో ఇక్కడ ఏం చేయాలనుకున్నా అంటే వావ్. ఓకేనా? వావ్ అనే ఒక టెక్స్ట్ నోడ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, ఇప్పుడు ఈ న్యూ ఎలిమెంట్కి దీన్ని అపెండ్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ లిస్టులో వావ్ అనేది రావాలి అంటే మనం ఏం చేయాలి ఇక్కడ, సో న్యూ ఎలిమెంట్ డాట్ అపెండ్ ఏది అపెండ్, న్యూ టెక్స్ట్. సో దీన్ని అపెండ్ చేయాలనుకున్నాను. ఓకేనా? ఇప్పుడు మనకి పేరెంట్ ఎవరు, దీనికి పేరెంట్ ఎవరు, లిస్ట్ కదా. సో పేరెంట్. సో ఇప్పుడు పేరెంట్ని టార్గెట్ చేయాలి అంటే మనం టార్గెట్ అని ఒకటి తీసుకోవాలి. సో టార్గెట్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఎవరు, లిస్ట్. అంతే కదా, పేరెంట్ ఎవరు, లిస్ట్. ఓకే, లిస్ట్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, ఇప్పుడు పాత ఎలిమెంట్ తీసేసి కొత్త ఎలిమెంట్ రావాలి అంటే వ్యూ తీసేయాలి. సో పాత ఎలిమెంట్ని మనం వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. ఏది, ఓల్డ్ ఎలిమెంట్ అని నేను తీసుకుంటున్నాను. ఓకేనా? మీరు కూడా తీసుకోండి. సో డాక్యుమెంట్ కాదు, ఇప్పుడు టార్గెట్ చేయాలి. సో టార్గెట్ కాబట్టి టార్గెట్ డాట్ ఏది చేయాలనుకున్నాము అంటే, ఇప్పుడు ఓల్డ్ ఎలిమెంట్, ఇప్పుడు టార్గెట్ని ఎవరు చేయాలనుకున్నాం, ఈ లిస్టులో ఎవరిని, చిల్డ్రన్ అని పెట్టేసి చిల్డ్రన్లో మనము 0ని టార్గెట్ చేయాలనుకున్నాం. ఓకేనా? 0ని టార్గెట్ చేయాలనుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు టార్గెట్ చేయాలని కదా. ఇప్పుడు ఈ చిల్డ్రన్ ఇప్పుడు చిల్డ్రన్ 0 ప్లేస్లో అంటే ఇప్పుడు ఆరెంజ్ ప్లేస్లో ఎవరు రావాలంట, వావ్ రావాలి. అప్పుడు వావ్ రావాలన్నప్పుడు ఒకసారి చూద్దాం మనం కన్సోల్ డాట్, ఇది రన్ అవుతుందో లేదో చూద్దాం. సో కన్సోల్ డాట్ ఓల్డ్ ఎలిమెంట్ అని తీసుకొని సేవ్ చేసుకుంటాను. ఇక్కడ చూద్దాం. సో వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నా అంటే, ఇప్పుడు దీన్ని కామెంట్స్ చేసి ఇప్పుడు టార్గెట్ డాట్ ఎవరిని టార్గెట్ చేస్తున్నాం, చిల్డ్రన్, ఓల్డ్ ఎలిమెంట్ కదా. ఇప్పుడు న్యూ ఎలిమెంట్ ఇప్పుడు ఓల్డ్ ఎలిమెంట్ ఏంది, ఆరెంజ్ పై ఎవరు రావాలి, వావ్ రావాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే రీప్లేస్ చైల్డ్ అని ఒకటి ఇవ్వాలి. సో రీప్లేస్ చైల్డ్ ఎవరిని తీసేసి చేయాలి, ఓల్డ్ ఎలిమెంట్ని తీసేసి న్యూ ఎలిమెంట్ పెట్టాలి. అంతే కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ న్యూ ఎలిమెంట్ని తీసుకోవాలి. సో న్యూ ఎలిమెంట్ తీసుకొని ఓల్డ్ ఎలిమెంట్ని తీసేయాలి. అంతే కదా. సో ఓల్డ్ ఎలిమెంట్ని తీసేయాలి. ఓకేనా? చూడు. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో వచ్చిందో లేదో చూద్దాం. సో సేవ్ చేస్తున్నాను. చూడండి, వావ్ వచ్చేసింది. సో ఇక్కడ మీరు గమనిస్తే వావ్ వచ్చేసింది. చూడండి, ఇక్కడ వచ్చేసింది. అంటే టార్గెట్ రీప్లేస్ చేసినాం అనమాట. ఏది, న్యూ ఎలిమెంట్ తీసేసి ఓల్డ్ ఎలిమెంట్ చేసినాం. ఓకేనా? అర్థమైంది కదా ఇది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటే, ఇప్పుడు మనం రిమూవ్ ఎలిమెంట్ని చేయాలి. రిమూవ్ ఎలిమెంట్ ఏం చేయాలంటే, ఏం లేదమ్మా, దీన్ని మొత్తాన్ని కామెంట్స్ చేస్తాను. కామెంట్స్ చేసేసి సో
ఇది కదా. సో నేను ప్రీవియస్గా చేశాను ఇది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నా అంటే ఇప్పుడు రీప్లేస్ బదులు మనం ఏం చేస్తాం, రిమూవ్ పెట్టేస్తాం. రిమూవ్ చైల్డ్ అని పెట్టేస్తే చాలు. రిమూవ్ చైల్డ్ అని పెట్టేస్తే ఇక్కడ రాలేదు, చూద్దాం. సో ఓకే 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 ఓకే. సో ఇక్కడ టార్గెట్ ఉంది కదా. ఇప్పుడు టార్గెట్ని మనం ఏం చేయాలంటే లిస్ట్ను టార్గెట్ చేయాలి. లిస్ట్ని టార్గెట్ చేసి ఓల్డ్ ఎలిమెంట్ ఓకే చిల్డ్రన్ చూద్దాం. చిల్డ్రన్ 1 అని పెట్టేస్తాం. చిల్డ్రన్ 1 పెట్టేస్తే రావాలి కదా. సో సంథింగ్, సో టార్గెట్ చేసాము. సో టార్గెట్ చైల్డ్ చేసాము. సో ఓకే ఓకే ఓకే, న్యూ ఎలిమెంట్ ఉండాలి. సో న్యూ ఎలిమెంట్ ఉండాలి ఇక్కడ. న్యూ ఎలిమెంట్ లేకుంటే రాదు. ఓకే, సో ఇక్కడ ఏముంటుంది, రిమూవ్ చైల్డ్ అండ్ నోడ్. దిస్ ఇస్ ఓకే. ఇక్కడ వచ్చేసి ఓకే, ఇక్కడ రిమూవ్ చైల్డ్ కదా. సో రిమూవ్ చైల్డ్ అంటే మనం న్యూ ఎలిమెంట్ ఇవ్వడం లేదా, అంటే న్యూ ఎలిమెంట్ తీసేసాం. సో అసలు ఉన్న దాంట్లో నుంచి తీసేసాం, మళ్ళీ ఎందుకు పెట్టాడు. సో చూడండి వెళ్ళిపోయింది. ఓకేనా, అర్థమైంది కదా ఇది. అంటే మనం రిమూవ్ చైల్డ్ అని పెట్టేసి ఏది టార్గెట్ చేయాలనుకున్నాం, ఓల్డ్ ఎలిమెంట్ 1ని టార్గెట్ చేయాలనుకున్నాం. ఇప్పుడు మనం నేను 0ని టార్గెట్ చేయాలనుకుంటే 0 వెళ్ళిపోతుంది. 0 ఏముంటుంది, యాప్ 0 ఇంతకుముందు ఏముంది ఇక్కడ ఆరెంజ్ ఉంది కాబట్టి ఆరెంజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను 0 3 ఇచ్చాను అనుకున్నాను. సో 2 ఇచ్చాను. 2 ఇస్తే గ్రేప్స్ వెళ్ళిపోతుంది. గ్రేప్స్ వెళ్ళిపోతుంది అంటే రిమూవ్ చేయాలి అనమాట. అర్థమైంది కదా ఇది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.